विधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्णार्यतनूजातं कृष्णतत्त्वप्रचारिणं भागवतजीवनं वन्दे तम् अनन्तं प्रणमाम्यहम्। श्रीकृष्णार्यतनूजातं धन्वन्तरिसमप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे। ఇంతమంది రూపాల్లో వ్యక్తమవుతున్నటువంటి ఒకే ఒక రూపమైనటువంటి మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్సుమాంజలి. గురు పూజలు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం నేర్చుకోవాల్సినటువంటి లేకపోతే మనకి ఏదైతే మాస్టర్ గారు నేర్పదలుచుకున్నారో ఆ రకమైనటువంటి పరిస్థితుల రూపంలో మాస్టర్ గారు ఎప్పుడు పరీక్ష పెట్టడం అనేటువంటిది నిత్య నూతనంగా జరుగుతుంటుంది. అంటే అప్పుడప్పుడు గురు పూజలు నిర్వహించేటటువంటి ఆ బాధ్యత మనకి ఎప్పుడైతే కొంతమంది మీద మాస్టర్ గారు వారి ద్వారా చేద్దామని అనుకుంటారో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసేటప్పటికి ఎవరిని వచ్చి మీరు బ్రహ్మాండంగా నిర్వహిస్తారండి ఇదండి అదండి అంటే నిజంగా మనమే చేస్తున్నాం కావచ్చు అనిపిస్తుంటుంది. అనిపించినప్పుడల్లా మాస్టర్ గారు మనకు ఒకసారి ఎవరు అంతర్లీనంగా ఉండి ఎవరి ద్వారా అయితే ఒకే వెలుగు ప్రవహించి కావాల్సినటువంటి పనులు చేకూరుస్తుందో అనేటువంటిది మన స్ఫురణకి ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటారన్నమాట. సరే, గురు పూజలు అనుకున్నాం. సరే, ఉపనయనం మాస్టర్ గారు చెప్పారు మనం ఆగస్టు గురు పూజల్లో చేద్దామని. సరే, ప్రిపరేషన్ కోసం ఎట్లాగా కార్డుల దగ్గర నుంచి ఆ పుస్తకం దగ్గర నుంచి అన్నీ కూడా మా నారాయణ ఒక పుస్తకాలకు సంబంధించినటువంటి వర్క్ చేశాడు. అలానే వీటికి కావాల్సినటువంటిది వర్క్ ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు. అయితే అందరికీ ఆహ్వానాలు, అందరూ వస్తారనుకుంటే ఒకరి తర్వాత ఒకరికి ఒంట్లో బాగపోవటం. ఇంటికి ఓటుకే 1 వారం ముందు నుంచి 103 జ్వరం. ఇదేమిట్రా అందరికీ చెప్పేస్తాం, తీరా గురు పూజలేమో దగ్గరికి వచ్చేసాయి, వీడియో చూసే జ్వరంగా ఉంది, ఎలాగ మరి? సరే 1 రోజు 2 రోజులు 3 రోజులు అయ్యేటప్పటికి అరే వెళ్ళి ఏంటంటే వీడికి ఇంకా జ్వరం తగ్గలేదు, ఏం పర్వాలేదు అన్నారు. అంటే ఏం పర్వాలేదంటే మా ఆయన తేలిగ్గా ఏం పర్వాలేదని ఎలా అంటారు అనిపిస్తుంటుంది ఒక్కోసారి. కానీ ఆటోమేటిక్గా 4 రోజుల ముందే జ్వరం తగ్గడం, వాడు మళ్ళీ యాక్టివ్ అవ్వటం అవన్నీ ఆటోమేటిక్గా జరిగాయి. వీటికి కావాల్సినటువంటి వ్యవహారం అంతా ఎలా చేస్తాం, అసలు మనం ఎలా అందరినీ పిలవగలం అనుకుంటే, సరే ఇప్పుడైతే మనకి ఈ వాట్సాప్ అవన్నీ మా మాధ్యమాలు వచ్చేసాయి, పిలిచేస్తాం. మ్యాక్సిమం మనం అందరినీ పిలిచాం అనుకుంటూ ఉంటాం. పిలిచాం, అందరూ ఆల్మోస్ట్ రావడానికి ప్రిపేర్ అయ్యారు. ఈ లోపల ఒక్కొక్క సెంటర్ దగ్గర నుంచి ఒక్కొక్క ముఖ్యమైన వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క వార్త. మాకు ఈ రకమైనటువంటి ప్రాబ్లం మాకు వచ్చింది, మేము రావడానికి అవ్వదండి ఈ సంవత్సరం గురు పూజల కంటే. అరే సరే పెట్టుకున్నా ఎలాగా? ఇప్పుడు వీళ్ళు రాకపోతే మనం ప్రతి సంవత్సరం వీళ్ళకి పని కేటాయిస్తున్నాం కదా, ఇప్పుడు వీళ్ళు రాకపోతే ఎలాగ నిర్వహణ చేస్తాం? అంటే అదేదో మనమే డిసైడ్ చేస్తున్నట్టు వాళ్ళని మనం కూర్చోబెడితే వాళ్ళందరూ పని చేస్తుంటే గురుకులు జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
కానీ మనకి ఎప్పటికప్పుడు మనం స్మరించుకుంటూనే ఉంటాం. భగవద్గీతలో ఆ సన్నివేశంలో వారు అంతా అనౌన్స్ చేసేసారు, అటు ఇటు అందరు రెడీ అయిపోయారు, కత్తులు గిత్తులు పట్టుకుని బాణాలు 18 అక్షౌహిణులు రెడీ, అటాక్ అని శంఖం ఊదంగానే రెడీ అయిపోయారు. అయిపోగానే అప్పుడు నరనారాయణలో నరుడు అనేటువంటి రూపంలో ఉన్నటువంటి అతను, అంటే మన అందరికీ చిహ్నంగా ఉన్నటువంటి ఆయన వ్యక్తి అనమాట అర్జునుడు. మనకు వచ్చేటువంటి డౌట్లన్నీ ఆయన మన తరఫున పరమాత్మని అడిగాడు. అక్కడ దాకా వచ్చేటప్పటికి, ఏంటయ్యా చూసావా, ఫస్ట్ ముందుకు తీసుకెళ్ళు రథాన్ని 2 సేనల మధ్యలోకి అన్న. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి వాళ్ళు కనిపించారు. అంటే వీళ్ళు మన తాత, వీళ్ళు మన సోదరులు, వీళ్ళందరినీ మనవాళ్ళనే, మనం వాళ్ళతో యుద్ధం ఏంటి అంటే ఈ మాత్రం అంతకు ముందే ఎందుకు అనిపించలేదు అంటే జ్ఞానం నిజంగా మనకి ఎప్పుడు వస్తుందంటే సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మనకి దాన్ని దాటేటువంటి ఆ సూచనలన్నీ లోపల నుంచి భగవంతుడు ప్రకటిస్తాడు. ఎప్పటికప్పుడు అదే జరుగుతుంటుంది, కానీ అది ఎక్స్టర్నలైజ్ అయిందనమాట. అక్కడ వీళ్ళు మా తాతగారు, వీళ్ళు మా పితామహులు, వీళ్ళందరినీ మన వాళ్ళని మనమే చంపుకొని ఆ వచ్చిన రాజంతో ఏం చేస్తాం అంటే, నాయనా నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, ఇవి వాళ్ళందరూ ఆల్రెడీ నా చేత చంపబడ్డారు, నువ్వు ఓన్లీ నిమిత్త మాత్రుడివే, నువ్వు కాకపోతే పూచిక పుల్లతో చేయిస్తానని చెప్పారు మాస్టర్ గారు చెప్పారు. భగవంతుడు అన్నట్టు, నువ్వు కాకపోతే పూచిక పుల్ల పెట్టి నేను యుద్ధం చేయిస్తాను, అదేం పెద్ద విషయం కాదు అంటే భీముడు, అర్జునుడు వాళ్ళ ప్రతాపం ఇవన్నీ చూస్తే వాళ్ళ వల్లే ఈ విజయం అంతా లభించిందేమో అనిపిస్తుంది. కానీ నిజానికి మనం చూసినట్టయితే ధర్మరాజు యొక్క శరణాగతి వల్ల వాళ్ళు, పాండవులు అనేటువంటి వాళ్ళు ఈ విజయాన్ని ఎప్పుడో, అంటే ఏనాడైతే ఈ ఈ రాజసూయ యాగం జరిగి మనకు చెప్పారు కదా నారాయణ గారు, జరిగి అది అయిపోయిన తర్వాత కృష్ణుడు చివరగా వెళ్తూ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వెనక్కి పంపించేసి ఇంకా ధర్మరాజు కృష్ణుడు ఇద్దరే ఉన్నప్పుడు, ఈ రాజసూయ యాగంలో రక్తపాతం జరగకూడదు, రక్తపాతం జరిగితే ఒక మహాసంగ్రామం అనేటువంటిది నిర్దేశింపబడి ఉంటుంది కనుక దానికి కారణం నువ్వు అవ్వకూడదు, కాబట్టి ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి ఎవరు నీకు ఏది చేయమని చెప్పినా అది నేనే చెప్తున్నాను అని తెలుసుకో, ఆ రకంగా ఆచరించు అని చెప్పాడు. రథం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ రథం వెళ్ళిపోగానే నెక్స్ట్ ఒక రథం వచ్చింది. సంజయుడు వచ్చి, మీ పెద్దనాన్నగారు మిమ్మల్ని రమ్మన్నారు సరదాగా అక్కడికి. విదురుడిని పంపించాడు ధృతరాష్ట్రుడు. విదురుడు వచ్చి, మీ పెదనాయన గారు రమ్మంటున్నారు మిమ్మల్ని సరదాగా జోదం ఆడుకోవడానికి అన్నాడు. అంటే ఆ మాత్రం ధర్మరాజుకి తెలీదా? అప్పటి నుంచి ఇప్పటికి 2000 సంవత్సరాలు ఆయన మీద జోద వ్యసనుడు అనేటువంటి ముద్ర పడినా సరే ఆయనకి ఏం ప్రమాదం లేదు, కానీ పరమాత్మ ఏం చెప్పాడో అది ఆచరించడానికి ఆయన జంకలేదు. అంటే వచ్చి ఇది అయిన వెంటనే వచ్చి ఆయన ఏం చెప్పాడు అంటే, ఇప్పుడు పెదనాన్నగారు పిలుస్తున్నారు అక్కడ జోదం ఆడుకోవడానికి అని ఆయన కర్తవ్య నిర్దేశం చేసింది ఎవరు ఇప్పుడు? అందుకని ఆయన కట్టుబడి దానికి వెళ్ళారు. అయితే మనలాగా ధర్మరాజు కూడా, అంటే మనలాగా అడిగితే ధర్మరాజు అవడనుకోండి, ఒకవేళ మనకి ఎప్పుడైనా మాస్టర్ గారు నాయన ఈ పని చేస్తుండు అన్నారనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏమి అడుగుతాం? ఎంతకాలం చేయాలి మాస్టర్? లేకపోతే మనకే ఒంట్లో బాగోదు, వెళ్ళి ఏదో మందు అడుగుతాం, అడిగితే చెప్తారు. చెప్పి రాసిస్తున్నప్పుడే మనం ఏమడుగుతాం? మాస్టర్ గారండి ఎన్ని రోజులు వాడాలంటారు తగ్గడానికి? అంటే తగ్గే వరకు వాడాలి, అదేంటి క్వశ్చను? అంటే దానికి మాస్టర్ గారు ఈకే గారు స్పీచ్ల్లో చాలా చెప్పారు. అంటే ఎంతకాలం వాడాలి అని మనం అడిగితే ఎప్పటి నుంచి మానేయచ్చు అని అర్థం ఉంటుంది దానికి. ఏదన్నా
మాస్టర్ గారు ఇది నువ్వు ఆదిత్య హృదయం చేసుకొని అయినా ఆరోగ్యం బాగుంటుంది అంటే ఎంతకాలం మాస్టర్ అంటే ఎప్పటి నుంచి మానేసి ఆదిత్య హృదయం చేసుకోవటం అని అర్థంట మనం అడిగిన ప్రశ్నకి. అలాంటి ప్రశ్నలు ధర్మరాజు దగ్గర లేవు కనుక ఆ క్షణం నుంచి జీవితంలో ఎటువంటి సన్నివేశం వచ్చినా ఆ సన్నివేశాన్ని నిర్దేశించినది పరమాత్మ అని ఆనాడు ఏమరపాటు చెందలేదు కనుక ఈ యుద్ధానికి నిజమైనటువంటి విజయం చేకూర్చింది ఎవరండి? ధర్మరాజు. భారతం మొత్తానికి రెండు, అటువైపు నెగిటివ్ వైపు ఉన్న కథ అంతా నడిపి బ్యాక్గ్రౌండ్గా ఉన్న మెయిన్ స్తంభం ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. ధర్మం వైపు ఉండి శరణాగతి చెంది మొత్తం అంతా మెయిన్గా ఉండింది ఎవరయ్యా అంటే ధర్మరాజు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన కథే మొత్తం మహాభారతం అన్నమాట. అందులో శరణాగతి, పరమాత్మకి శరణాగతి చెందిన వాళ్ళది ఎలా ఉంటుంది? ధృతరాష్ట్రుడు అంటే మనలాగా అందరిలోనూ మంచి ఉంటుంది అని తెలిసినా కానీ నమ్మలేకపోవడం, అంటే నమ్మబుద్ధి ఏది వీళ్ళలో కూడా మంచి ఎలా ఉంటుందండి అనిపిస్తుంది. అంటే చాలా కాలం నుంచి మనం కలిసి ఉన్నా కూడా ఏదో ఎక్కడో మనకి వారితో అభిప్రాయ భేదం కలిగింది అనుకోండి, లేకపోతే మనం అనుకున్నట్టు వాళ్ళు చేయట్లేదు, మన ఇంట్లోనే ఉన్నారు, మన అబ్బాయే ఉన్నాడు, మన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి వాడిని పెంచి పెద్దవాడిని చేసాం, వాడిని పెద్ద చదువులు చదివించాం, వాడు చదివాడు, మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏదో సలహా చెప్పాం కానీ నీకేం తెలిసినా అయినా నీకేం తెలియదు నోరు మొయ్యి అన్నాడు అనుకోండి సపోజ్. అనగానే వెంటనే మనకేమనిపిస్తుంది? ఏంటో వీడిని ఎంత వెదని, చిన్న వెదో, వాడిని అప్పటి నుంచి నేను సాకి వీడిని పెద్ద చేసి చదివిస్తే వీడు చూడండి ఎలా అంటున్నారో, కలికాలం అండి ఇదంతా అనిపిస్తుంది. అంటే ఇదంతా కలికాలం అని తెలిసి కూడా ఎందుకు బాధపడుతున్నావు? అంతే కదా, కలికాలం అని మనం అనుకుంటున్నాం కదా, మరి కలికాలం నీకు తెలుసు కదా, అయినా ఎందుకు బాధపడుతున్నావు? అందరిలోనూ పరమాత్మ ఉంటాడండి, మా పక్కింటి సుబ్బయ్యలో తప్ప అన్నట్టు పతంజలి యోగ సూత్రాల్లో మాస్టర్గా చెప్తారు. అదేంటయ్యా, దేవుడి వాళ్ళలో ఉండడం ఉండకపోవడానికి నువ్వెలా నిర్దేశిస్తావు దేవుడికి కదా? అంటే మన ఇష్టాలతో దేవుణ్ణి కూడా జత చేసేసి మనం వాడిని వీడిని గురించి అభిప్రాయాలు చెప్పేస్తుంటాం. కనుక ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఈ విషయాలన్నీ కూడా మాస్టర్ గారు ఎగ్జాంపుల్స్తో సహా మనకి ఇచ్చారు. కాబట్టి ఎందుకని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం అంటే, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు, అంటే ఎదురుకుండా మనకి బాగా సన్నిహితులైనటువంటి వాళ్ళే మరి ఏదన్నా వాళ్ళలో ఉన్నటువంటి అధర్మం కల్పించినప్పుడు మన కర్తవ్యం మామూలుగా ఉండేదానికన్నా వేరుగా ఉన్నప్పుడు మనం స్టెప్ ఏది తీసుకోవాలంటే, అంతకుముందు పెద్దలు నడిచినటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవటం. మనకి మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాలు యోగానికి ఎవరు పనికి వస్తారని ఎన్ని చోట్ల ఎన్ని ఉదాహరణలు ఇచ్చారో చెప్పలేం, కొన్ని వందల ఉదాహరణలు ఇచ్చారు. భార్యాభర్తలు, నేను యోగిగాడిని కాబట్టి నా భార్య కూడా యోగిని అవ్వాలి అని రూల్ ఏం లేదు అని చెప్పారు. అంటే నేను 2 పూట్ల ప్రేయర్ చేస్తున్నానండి, ఇంత కష్టపడి అందరూ బాగుండాలని ప్రేయర్ చేస్తున్నాను, మాస్టర్ గారి మార్గంలో ఉండాలని నేను అనుకుంటున్నాను, నా భార్య మాత్రం ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదండి అని కంప్లైంట్ చేస్తాడు. అంటే నువ్వు చేస్తున్నంత మాత్రం నీ భార్య కూడా చేయాలని రూల్ ఏం లేదు నాయన, నీకు కావాలంటే నువ్వు చేసుకో, నీ భార్య చేయాలని నువ్వు ఆశిస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. అంటే రజోగుణంలో కానీ తమోగుణంలో కానీ ప్రేరేపితమై వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే. అంటే మనం వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అనుకోవటము, లేదా వాళ్ళకన్నా మనం ఉత్తములం అనుకోవటము, పక్క వాళ్ళకన్నా లేకపోతే ఇంకో మార్గం ఫాలో అయ్యే వాళ్ళకన్నా మా మార్గం చాలా గొప్పదని అనుకోవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అంటే అంతవరకు మనం చేసినటువంటి సాధన కాస్త చూసేటప్పటికి మళ్ళీ ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉంటాం. ఇది మాస్టర్ గారు చెప్పింది. ఎందుకు మనం ఈ గురు పూజలు కూడా అలాగ మనం నిర్వహిస్తున్నాం అందు ఏదన్నా మంచి పని, మాస్టర్ గారు అసలు గురు పూజలు డిస్పెన్సరీ ఇలా ఏం చెప్పాల, మంచి పని మనం చేయగలుగుతున్నాం అంటే అది మన ద్వారా జరుగుతుంది తప్ప మనం చేసేది కాదు. మరి ఏ మంచి పని అయినా సరే, అంటే మన ఇంట్లో వాళ్ళకి చేసినా, బయట వాళ్ళకి చేసినా, ఆఫీసులో చేసినా, ఎక్కడ చేసినా సరే త్రికరణ శుద్ధిగా మనం చేయాల్సినటువంటి పని
భగవద్ అర్పితంగా మనం ఏనాడైతే చేస్తామో ఆనాడు ఆటోమేటిక్గా మనకి మన ద్వారా జరిగేటువంటి మంచి పని వల్ల మనము, మన పక్కన వాళ్ళు, తోటి వాళ్ళు అందరూ ప్రయోజనం పొందుతారు. అది మన ద్వారా జరగట్లేదు, మన వలన జరుగుతుందని ఎప్పుడైతే మనం దానికి రూల్స్ని మనం నిర్దేశించడం మొదలుపెట్టాము అంటే, రూల్స్ ఎందుకు మనం పెట్టుకుంటామంటే ఒక కంఫర్ట్ కోసం, అంటే అందరికీ కూడా ఒక కంఫర్ట్గా ఉండేటువంటి దానికోసం పెట్టుకుంటాం. అంతకన్నా రూల్స్ అనేటువంటి వాటికి పర్పస్ ఉండదు అని చెప్పారు మాస్టర్ గారు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, మెడిటేషన్స్ బుక్లను చదివారు కదా, అందులోనే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, బుక్ ఆఫ్ రూల్స్, స్కెప్టిసిజం అనేటువంటివి ఈ కలియుగంలో రెండు కాళ్ళు, అంటే కలి ప్రభావం మన మీద ప్రేరేపితంపబడడానికి ఈ రూల్స్ కారణం అన్నమాట. అంటే మనకి సివివి గారి మార్గంలో మనకి మాస్టర్ గారు నిర్దేశించారు, ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ప్రేయర్ చేసుకొని ఆయన అని. దానికి మనం కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే నువ్వు ఈ ప్రేయర్ చేసుకో, నువ్వు బాగుపడతావు అని చెప్పారు ఆయన. కానీ మనం ఎందుకు వచ్చాం? మనం చేసుకుంటే బాగుపడతాం అని మనం అనుకుని వచ్చాం. చేసుకుంటే బాగుపడతాం, కానీ నువ్వు ఈ జన్మలోనే బాగుపడతావో ఎన్ని జన్మల్లో బాగుపడతావో అన్నది వాళ్ళు ఏం సర్టిఫికేషన్ ఇవ్వలేదంటే, మన కాల ప్రవాహంలో, పరిణామంలో, మన జీవ పరిణామంలో అది ఎంతకాలం పడుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. కాకపోతే మనకి గురువుగారు చెప్పారు, రెండే రకాలైనటువంటి మనుషులు పెద్దలందరికీ కనిపిస్తారట. ఒకటి ఇంకా బాగుపడవలసిన వాళ్ళు, ఇంకోటి బాగుపడిన వాళ్ళు. అంటే బాగుపడటానికి వీలేని వాళ్ళు అనే వాళ్ళకి ఎవరు ఉండరు, బాగుపడని వాడు వీడు ఇంకా ఎందుకు పనికిరాడనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళకి. ఆ రకమైనటువంటి పాజిటివ్ కన్స్ట్రక్టివ్ థాట్, ఇందాక చెప్పారు కదా పవర్ ఆఫ్ థాట్, మనం దేనైతే మాటి కాంటెంప్లేట్ చేస్తామో ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ మన చుట్టూ వస్తూ ఉంటుంది. అయితే ఎన్విరాన్మెంట్లో మనకి పరీక్ష పెట్టడానికి ఎప్పుడు కూడా పరీక్షలు ఎందుకు పెడతారో, సంవత్సరం అంతా మనం చదివిన దాంట్లోంచి అక్కడక్కడ క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు, అది మనకు వంట పట్టిందో లేదో చూడడానికి. అలానే పరిస్థితుల రూపంలో పరమాత్మనికి ఎందుకని టెస్ట్ పెడతారు అంటే, మనం చెప్పుకుంటున్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో, మనం చెప్పుకునేటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎవరిని మహనీయులని ప్రార్థన చేస్తున్నామో, ఎవరి జీవితాలని మనం మాటికి తలుచుకుంటున్నామో, వాళ్ళ జీవిత సన్నివేశాలని మనం చెప్పుకోవడం ద్వారా ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో అది మనకి ఎంతవరకు వంట పట్టింది అని మనకు తెలియటం కోసం పరిస్థితుల రూపంలో భగవంతుడు టెస్ట్ పెడుతుంటారు. మన దగ్గరికి చాలామంది పేషెంట్లు వస్తుంటారు, ఏదో డాక్టర్ని కాబట్టి వచ్చి చెప్తుంటారు, మా పిల్లలు చాలా అల్లరి చేస్తారండి, వాళ్ళు సెల్ ఫోన్ 24 అవర్స్ అసలు ఇవ్వకపోతే ఊరుకోరండి, చేస్తే ఏంటో ఈ సమాజం పాడైపోతుంది, వీళ్ళు బాగుపడతారా లేదా, ఇలాంటివేవో మనకి ఐడియాస్ వస్తాయి. అంటే మన చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కదా మన మైండ్ ఎలా ఉంటుందో. అనేటప్పటికీ వీళ్ళందరినీ ఎవరు బాగు చేయగలరు, ఇలాంటివేవో మన థాట్స్ వచ్చాయనుకో, ఇంటికి రాగానే మన అబ్బాయి సెల పట్టుకుని కూర్చుని ఉంటాడు. వాళ్ళందరికీ అయితే చెప్పాము, మన ఇంట్లో సొంతంగా చూస్తుంటే ఏం చేయాలి అంటే, ఏం చేస్తే వాడు సెల్ చూడడం మానేస్తాడో ఆ రకమైనటువంటి ప్రవర్తన నువ్వు ఆకలింపు చేసుకోవాలి, అంతకన్నా వేరే మార్గం లేదు. అలా చేసినా కూడా వాడు మారట్లేదండి అంటే, ఇంకా కూడా నీకు టెస్ట్ జరగాల్సినటువంటి టైం ఉంది కాబట్టి ఆ టైం నువ్వు ఫేస్ చేయాలి, అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. అంత అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడు భూభార నిర్వాపణం చేశాడు, యుద్ధం చేశాడు, ఇవన్నీ కూడా జరిగాయి. భగవద్గీత అందించాడు, మరి ద్వారకా నగరాన్ని నిర్మించాడు, చక్కగా అక్కడి నుంచి మంద్రజాలమైనటువంటి మార్గాన్నితో లోకాలన్నింటినీ పునీతం చేశాడు. ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడి నుంచి అయితే ఆయన ఈ ప్రణాళికనంతని ఉండి నడిపిస్తున్నాడో అక్కడే ఆయనతో ఉన్న వాళ్ళే 2 వర్గాలుగా చీలిపోయి కొట్టుకోవడం మొదలు పెడితే సరే ఆయన నిర్లిప్తంగానే ఉన్నాడు, కానీ మరి మిగిలిన పెద్దలు, బలరాముడు లాంటి వాళ్ళ అన్నగారు, వాళ్ళందరికీ కూడా కొంచెం వాళ్ళకి మనసులో బాధ కలిగింది. ఏమిట్రా వీళ్ళ కోసం ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి ఇవేం బుర్రకెక్కవా,
వాళ్ళు కొట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారు. అనుకుంటే ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? ఎవరిని మనం శిక్షించాలి, ఎవరిని రక్షించాలి అంటే ఒక రాక్షసుడు లాంటి వాడినో మిగిలిన వాటి క్రూరత్వం చూపించిన వాళ్ళని అయితే తీసేయచ్చు. కానీ అందరూ మంచివాళ్లే అంటే మంచి పాలల్లో ఉంటున్నా ఉంటారు. వీళ్ళు ఒక పావు కేజీ మంచి ఉంటే వాళ్ళు 1/2 కేజీ మంచి ఉంటుంది, వాళ్ళు 30 కేజీ ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. ఇలా ఎవరిని ఒకరిని శిక్షిస్తే మిగిలిన వాళ్ళందరూ అంటే దుష్టులు అనేటువంటి వాళ్ళు, బలహీనులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు అని చెప్పారు మనకి మాస్టర్ గారు. బలహీనులు అంటే వాళ్ళ ఉండేటువంటి బలహీనతల చేత వాళ్ళు తప్పైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తుంటాడు. దుష్టుడైనటువంటి వాడు స్వభావం చేత అలా ప్రవర్తిస్తుంటాడు అని చెప్పారు. ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రవర్తించే వాళ్ళు కొంతమంది. అందరూ మంచి పనే చేస్తుంటారు, కానీ ఆ మంచి పని చేస్తున్నటువంటి దాంట్లోనే ఒకళ్ళు డిఫరెన్స్. అంటే పరమాత్మను చూడటం మానేసి మనుషులను చూడటం ఎప్పుడైతే మొదలుపెట్టామో ఒకళ్ళు తప్పులు కనిపించడం అనేటువంటివి మొదలు పెడతాం. అంటే ఇంకోళ్ళలో మనం తప్పు చూడటం అనేటువంటిది మానేసే ఆ పరిణామం మనకు వచ్చే వరకు కూడా పక్కన వాళ్ళ తప్పు కనిపిస్తుంటుంది. మరి ఏంటో మనం ఇన్ని సంవత్సరాల నుంచి గురు పూజలకి వస్తూనే ఉన్నాం కదా, అప్పటికి మనం డిస్పెన్సరీకి ప్రతి ఆదివారం వెళ్ళి ఒక గంట పని చేస్తూనే ఉన్నాం కదా, అయినా సరే మాస్టర్ గారు గురు పూజలని మాకు ప్రత్యేకంగా చెప్పలేదు, చెప్తే మేము కూడా వచ్చేవాళ్ళం కదా అనిపిస్తుంది. అంటే గురు పూజలు అనేటువంటి పర్సనల్ థింగ్ కాదు కదా. గురు పూజలు అనేటువంటి మాస్టర్ గారు అందరి బాగు కోసం ఇచ్చారు. ఆటోమేటిక్గా వాటికి డేట్స్ అనేటువంటి ఫిక్స్డ్గా ఉంటాయి ప్రతి సంవత్సరంలో. అది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఏమరపాట్లో మర్చిపోకుండా ఉండటం అనేటువంటిది చెప్పేవాడికి ఇచ్చినటువంటి ట్రైనింగు. ఒకవేళ పిలవపోయినా ఒక మంచి పని జరుగుతుంది అక్కడ అనేటువంటిది మనం తెలుసుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళి పాల్గొని అందులో అందరితో కలిసి, అంటే ఒకళ్ళు ఓంకారం చేసిన దానికి, ఒక 100 మంది చేసిన దానికి, 1000 మంది చేసిన దానికి ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో తేడా వస్తుంది కదా. ఒక మంచి పని ఒకళ్ళు చేస్తే ఉన్నటువంటి దానికి, ఒక మంచి పనిని ఒక 100 మంది కలిసి చేస్తే ఉన్నటువంటి దాని మ్యాగ్నిట్యూడ్ మంచి అనేటువంటిది స్ప్రెడ్ అవడానికి కావాల్సినటువంటి శక్తి, మ్యాగ్నిట్యూడ్ అనేటివి మల్టిప్లై అవుతుంటాయి. మన తైత్తరీయోపనిషత్తులో చెప్పారు, ఏకయో మనుష్యా ఆనందా ఏ శతం మనుష్యా ఆనందా. అంటే ఒక మనిషి ఆనందించిన దానికి, ఒక 100 మంది మనుషులు ఆనందించిన దానికి 100 రెట్లు పెరుగుతుంటుంది. అలాగా మంచి పనైనా చెడ్డ పనైనా ఒకటి చేసిన దానికి, ఒక 100 మంది చేసిన దానికి దాని మ్యాగ్నిట్యూడ్లో చాలా తేడా వస్తుంటుంది అన్నమాట. ఇందాక మనకి చెప్పినటువంటి థాట్ ప్రాసెస్ కానీ, అంతకుముందు చెప్పినటువంటి హ్యాబిట్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు వాటి యొక్క ప్రభావం మన దైనందిన జీవితాలని మార్పు చేయగలిగేటువంటి స్థాయికి వస్తుందంటే, ఎక్కడైనా మంచి జరుగుతుందంటే మనంతటా మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయగలగటం, అవకాశం ఉన్నప్పుడల్లా దాంట్లో మనకి తోచిన శక్తి ప్రకారంగా అక్కడ సేవ చేసుకోగలగటం. అది మనం ఎప్పుడైతే మన స్వభావంగా మారిపోతుందో, అంటే ప్రయత్నం చేత మనం ఫస్ట్ దాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రయత్నం చేత చేయాలి. ఏదైనా సరే హ్యాబిట్ని మనం ఇన్కల్కులేట్ చేసుకునేటప్పుడు, అంటే మన కాన్స్టిట్యూషన్లోకి అది హ్యాబిట్గా ఫార్మ్ అయ్యి మనలో ముద్రితం అయిపోయే వరకు కూడా మనం దాని ప్రయత్నం మాటిమాటికి రిపీట్ చేస్తుండాలి. ప్రాక్టీస్ చేస్తున్నాడు పొద్దునుంచి సాయంత్రం వరకు సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఏంటి అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు అదే పని రిపీట్ చేస్తున్నాడని అర్థం. అలాగే ఒక మంచి పనిని మాటిమాటికి అదే టైంకి రిపీట్ చేస్తుంటే దానికి కావాల్సినటువంటి అయస్కాంతీకరణ అనేటువంటిది మనలో జరుగుతుందన్నమాట. దానిలోంచి ఆ మంచికి కావలసినటువంటి వాహికగా పనిచేయగలిగినటువంటి కావాల్సినటువంటి చేంజ్ మన కాన్స్టిట్యూషన్లో వస్తుంది. వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అవకాశాల రూపంలో మన దగ్గరికి వస్తుంది. అంటే మనం ఎప్పుడైతే అవకాశాల దగ్గరికి వెళ్ళి మనం మాస్టర్ గారి జీవితంలో చూసుకుంటే, ఆయన ఫస్ట్ ఈ మందుల పెట్లు ఇవన్నీ తీసుకుని హోమియోపతి నేర్చుకున్నప్పుడు ఎవరు ఆయన దగ్గరికి నా దగ్గర ఉన్నాయి మీకు కావాల్సినటువంటి రండి అని చెప్పేసి వదిలేయలే. ఆయన బాక్సులు పట్టుకొని ఆ స్లమ్ ఏరియాస్లోకి తిరిగి ఎవరెవరికి ఏమేమి బాధలు ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకొని వాళ్ళకి సేవ చేసి వచ్చారు. ఆ ఒక మనిషి అవతార పురుషుడు ఆయన అంత కష్టపడి వెళ్ళి ఇంటీరియర్స్లోకి వెళ్ళి సేవ చేసినటువంటి దాని ఫలితమే ఈరోజు మనకి ఇన్ని రకాలైనటువంటి డిస్పెన్సరీస్, ఇన్ని చోట్ల ఆయన పేర ఎన్ని లక్షల మంది
ఆరోగ్యాన్ని పొందుతున్నాం అనేటువంటిది మన ఊహకి ఆ మ్యాగ్నిట్యూడ్ మనం ఊహించలేం. పడుకోవడం కూడా అంటే ఒకసారి రాధామాదంలో అంతా నీట్గా మొన్న చెప్పారు గౌర గారు, అంతా నీట్గా చేసి పెట్టారట. మాస్టర్ గారు బాగా రెస్ట్ తీసుకోవాలి, చాలా అలసిపోయి ఉన్నారు అని ఎంఆర్రావు గారు రాధావన్ లేచి రెస్ట్ తీసుకోవడానికి పెట్టారు. 4 పుస్తకాలు పెట్టారు. మాస్టర్ గారు మీరు రెస్ట్ తీసుకోండి, ఎవరిని మిమ్మల్ని డిస్టర్బ్ చేయనీయకుండా చూస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? సదుద్దేశమే, ఆయన ఎవరు డిస్టర్బ్ చేయకూడదని. కానీ అసలేంటి, ఆయనకి డిస్టర్బెన్స్ అంటూ ఎక్కడ ఉండదు. ఆయన అంతర్యామ లాంటి వాడు ఆయన. సరే అనుకుని అని రెడీ చేశారు. ఆయన తీసుకెళ్ళి సరే నోయ్ అన్నారు. ఆయన కూడా ఆయన మహా అసలు టక్కర్ అనమాట. ఇందాక సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళు పాడారు కదా కొంటె కృష్ణుడు అని, ఆ టైప్ ఆయన ఆయన ప్రవర్తించినవన్నీ అలానే ఉంటాయి. అంటే ఆయన మహానుభావుడు అని మనం ఎత్తేసి ఆయన కాళ్ళకి అడ్డుపడిపోయి ఆయన ప్రణాళికలు ఆపేస్తామని భయం చేత ఆయన ఏం చేశాడంటే మాయ. అంటే మనలాను ఒకడు ప్రతి ఒక్కళ్ళకి మనం ఆయనతో తిరిగిన వాడిని ఎవరిని అడిగినా సరే ఏంటండి మాస్టర్ గారు అంటే అండి, మాస్టర్ గారు మిగిలిన వాళ్ళంతా వెళ్ళినా నాతో మాత్రం ప్రత్యేకంగా ఉండేవాళ్ళండి. నాతో ఒక ప్రత్యేకంగా అప్పుడు ఆ రకమైనటువంటి సన్నివేశంలో నాకు ఇలా గైడ్ చేశారనో, లేకపోతే నాకు ఈ మందు వేశారనో, లేకపోతే నన్ను ఇలా వీపు తట్టారో, ఆ రోజు నుంచి నాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోయానో, ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విశేషంగా చెప్తుంటారు. అంటే ఒక మనిషి ఇంతమందికి ఎలా చేయగలిగాడు? మన ఊహకు అందేటువంటిది కాదు అది. అలాగే ఈయనకి అన్నీ రెడీ చేసి పెట్టేటప్పటికి చక్కగా మంచి ఫ్యాను, అప్పట్లో ఏసీలు అవి లేవనుకోండి, మంచం అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టారు. పెట్టిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఆయన లేరు. ఏరే మాస్టర్ గారు అంటే మీరు పెట్టిన అరగంటలోనే వెళ్ళిపోయారండి అన్నారు. సరే ఈయన వదలకుండా ఎక్కడికి వెళ్ళారని వాళ్ళని వీళ్ళని అడిగి వెళ్ళి చూస్తే బెస్తవాళ్ళు వాళ్ళు ఎవరికో ఒంట్లో పోలేట, వాళ్ళకి మందేసి వాళ్ళ ఇంట్లో కూడా కాదు బయట ఉన్నటువంటి గట్టు మీద చెస్టులు పెట్టుకుని దాని మీద తల పెట్టుకుని నిద్రపోతున్నారట. దోమలన్నీ కుడుతున్నాయి ఒకవైపు. ఆయన అంటే ఆయనకి ఆ అరేంజ్ చేసి ఆ చక్కైనటువంటి పరుపు దాని మీద ఉంటే ఆయన ఎలా ఉంటాడో అక్కడ కూడా అలానే ఉంటాడు. ఆయన మనసు ఏం చెక్కు చేదరడు అనమాట. కానీ ఆయన ఇంకోటికి ఉపయోగపడటం అనేటువంటిది ఆ డెప్త్ ఎంత ఉంటుంది ఆయన ఆచరణలు అంటే మన ఊహకి అందదు. మనం ఏదో 2 రోజులు గురుపూయిల్లో 4 వాటర్ క్యాన్లు అటు ఇటు మోసేటప్పటికి అబ్బా ఈసారి గురుపూయిలో మనం చాలా పని చేస్తాం, ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి, వెళ్ళి ఒక రోజు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అలాంటి వాడికి. అది మాస్టర్ గారి లైఫ్ని చూస్తే అసలు ఆయన ఉన్న 24 అవర్స్ సరిపోవట్లేదేమో ఆయన వర్క్ అనిపించేటట్టు ఆయన పనిచేశారు. ఎలా సాధ్యం అంటే మనకి కన్వీనియంట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఆయన మహానుభావుడు కాబట్టి చేయగలడండి, మనం ఎక్కడ చేస్తామంటే మనం చేయడానికి రెడీగా లేమని అర్థం. అంటే మనం ప్రయత్నం చేద్దామని కూడా అనిపించదు మనకి. ఆయన అంటే మహానుభావుడు అండి అంటే అసలు మన ప్రయత్నం కూడా చేయక్కర్లేదని అర్థం అనమాట. కాబట్టి అంటే కనీసం మనం పక్కవాడు బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నాం అని అడగటానికి కూడా ఎందుకులేండి, మనం వాడిని అడిగితే మళ్ళీ వాడు ఏం ఫీల్ అవుతాడో దానికి కావాల్సినటువంటి పాలిష్ కావాల్సినటువంటి ఆన్సర్లన్నీ మన దగ్గర ఉంటాయి. ఇది మన కర్తవ్యం అయితే వాడే మన దగ్గరికి వస్తాడు కదండి సర్వీస్ కోసం, మనం వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అలా అనుకుని ఉంటే మాస్టర్ గారి ఇప్పటికి నీ సర్వీసులు ఉండేవి కాదు, నీ గురుపూజలు ఉండేవి కాదు, ఆయన పేర మనం అందరం కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కాదు. అంటే ఎందుకు చేశారు ఆయన అంటే ఆయన లైఫ్ మెసేజ్లు ఇచ్చారు కదా, నేను భూమి దిగి వచ్చినటువంటి మళ్ళీ ఇంకో కొత్త పేరులో దేవుళ్ళలాగా పూజింపబడడానికి కాదు, మనం ఏం ఆచరించి ఇస్తే మనకి పక్క వాళ్ళకి ఇంకో 10 మందికి ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుందో ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించి నా జీవితాన్ని ఒక మెసేజ్ లాగా అందించాను మీకు. అంటే ఆయన ఏ రకంగా అయితే జీవించాడో కనీసం అందులో 1000 వంతో 1,00,000 వంతో ఈ జీవితకాలంలో మనం కనుక ఆచరించడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే, అంటే మనని ఎవరైనా గుర్తిస్తున్నారో లేదో అనేటువంటి దాంతో సంబంధం లేకుండా, ఎవరైనా మనని పొగుడుతున్నారా తిడుతున్నారో అనేటువంటి దాంతో సంబంధం లేకుండా, వాళ్ళు మనని అపార్థం చేసుకుంటున్నారా, మనం చేసినటువంటి దానికి మన వెనకాతల దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారా, ఇలాంటి వేటికి కూడా లొంగకుండా మనం కనుక మనకి ఎదురుకుండా ఉండేటువంటి మంచి పనిని చేయాలి అనేటువంటి సహృదయతతో ఎప్పుడైతే మనం చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆయన పేర ఇంకా ఈ జీవితం కాదు ఎన్ని జీవితాలకైనా సరే మనం బాగుపడేటువంటి దారిలో పడ్డాం అనే అర్థం అన్నమాట. అంటే ప్రతి ఒక్కడికి కూడా అపవాదులతో
కూడినటువంటి జీవితం అవతార పురుషులకి వచ్చిన మనం ఎంత? రాముల వారికి రేపు పొద్దునే పట్టాభిషేకం అని చెప్పారట. చెప్పారు, ఓ సంబారాలన్నీ జరుగుతున్నాయి. మరి జనాలందరూ కూడా కోరుకున్నటువంటి నాయకుడు ఆయన. ఇప్పట్లాగా నన్ను నాయకుడిని చేయండి, నేను మిమ్మల్ని పాలిస్తానని చెప్పడం కాదుగా. జనాలే ముందే ఆయన నాయకుడిగా వాళ్ళందరూ హృదయంలో ఆయన ఆరాధిస్తున్నటువంటి నాయకుడు ఆయన. మరి ఆయనకి పట్టాభిషేకం అని చెప్పారు. ఇంకా అలాంటి వాడు పట్టాభిషేకం అంటే జనాలందరిలో ఎలాంటి ఉత్సాహం ఉంటుంది అంటే, ఒక గురు పూజ జరుగుతుంటే మన అందరి హృదయాల్లో కూడా మాస్టర్ గారి ఎడల ఎలా అయితే ఉత్సాహం నిండుతుందో దానికి 100 రెట్లు అనమాట. మరి ఉండి అంతా సంబరాలు అన్నీ చేస్తున్నారు. చేస్తుంటే మరి కైకేయి 2 వరాలు అడిగింది వాళ్ళ నాన్నగారిని. వాళ్ళ నాన్నగారు మాట్లాడేటువంటి స్థితిలో లేరు, లోపల ఉన్నారు. రాముల వారు చూడడానికి వెళ్ళారు. వెళ్తే ఆయనకి డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారు కూడా చెప్పలా. కైకేయిగా చెప్పింది, ఈ 2 వరాలు నా నుంచి పొందారు, అందుకని నాన్నగారు లోపల ఉన్నారంటే నమస్కారం పెట్టి అటు నుంచి అట్టే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి వరాలు తప్పు అవ్వకూడదు అనేటువంటి ఒక దాని గురించి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అదే మనకే నిజంగా ఒక రాజు అనేటువంటి యోగం వచ్చింది అనుకోండి, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ వస్తే మనం ఏం చేస్తాం? మనకు ఆయన చెప్పలేదు కదా, ఆయన చెప్పినప్పుడు కదా మనం వెళ్ళాల్సింది, మధ్యలో వీళ్ళేంటి అనిపిస్తుంది కదా. అంటే ఈ రకమైనటువంటివన్నీ అనిపించకుండా ఉండేటువంటి జీవితం ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి దాన్ని ఆచరించడం కోసం వీళ్ళ యొక్క జీవితాన్ని వెచ్చించి మన కోసం, కర్పూరాయిత చైతన్యం అంటే కర్పూరం వెలుగుతూ అది కరిగిపోతూ మనకి వెలుగునిస్తుంది. ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని కరిగించి ఆచరించి మనతో పాటు మన మధ్యలో ఆయన సంచరించి సరస సల్లాపాలు చేసి ఒక వెలుగులాగా మనందరికీ కూడా ప్రతి ఒక్కరు ఆయన మీద డిపెండెంటే. చాలా ఆశ్చర్యం అసలు. ప్రత్యక్షంగా మరి మాస్టర్ గారు భౌతిక శరీరంలో ఉన్నప్పుడు నాకు 4 సంవత్సరాలు, అప్పుడు నాకు తెలిసేటువంటి అవకాశం లేదు ఫిజికల్గా చూస్తే. కానీ మరి ఆయనతో ఫిజికల్గా టచ్ ఉండి ఈ రకమైనటువంటి ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది, ఆయన ఏం చేస్తే అది ఆచరించిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. అంటే ఆ జన్మాంతం కూడా మాస్టర్ గారు ఏదైతే వాళ్ళకి చెప్పారో అది ఖచ్చితంగా ఆచరించిన వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను. విఎల్ నరసింహారావు గారు కానీ, లేకపోతే జగన్మోహన్ రావు గారు కానీ, ఇలా చాలామంది ఉన్నారు. అంటే జీవితంలో వాళ్ళకి ఒక టచ్ వచ్చిన తర్వాత, వాళ్ళకి మాస్టర్ గారు నేర్పించిన తర్వాత అది నేర్చుకోవడం పరిపూర్ణంగా 10 మందికి నేర్పడం అనేటువంటిది వాళ్ళ జీవితంలో అదే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా పెట్టుకొని మాస్టర్ గారు ఏం చేశారో అంటే, మాస్టర్ గారు డిస్పెన్సరీ పెట్టారు, మందులు ఇచ్చారు, అందరికీ సేవ చేసుకున్నారు. ఆ సేవ చేయటం, వేదం నేర్పించడం కానీ, లేకపోతే మాస్టర్ గారు పుస్తకాలు చదవటం కానీ, వాటిలో ఉన్నాడు 10 మందికి చెప్పడం కానీ, లేకపోతే 10 మందికి మాస్టర్ గారు ఏ రకంగా అయితే వాళ్ళకి నిర్దేశం చేశారో ఆ రకమైనటువంటి డైరెక్షన్ అనేటువంటిది జీవితంలో వాళ్ళు తీసుకుని ఆ రకమైనటువంటి డైరెక్షనే మిగిలిన వాళ్ళకి కూడా చూపించడం అనేటువంటిది కానీ, వాళ్ళ చేతితో పట్టుకుని నడిపించడం అనేటువంటిది కానీ, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం. ఒక్కొక్కరు మాస్టర్ గారు అంత పని చేశారు. అంటే మాస్టర్ గారుతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సాంగత్యం వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు మాస్టర్ గారు వాళ్ళ లైఫ్ని. అంటే వీళ్ళ లైఫ్స్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, మన నాబోటి వాడి లైఫ్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుందంటే మనం కిటికీలు తెరవలేదు కనుక. అంటే ఫస్ట్ మనల్ని మనం ఆ రకమైనటువంటి దాంట్లో ఆయన వాడుకునేటువంటి వాహికగా మనం మార్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయలేదు కాబట్టి. అంటే వీడేమనుకుంటున్నాడు, మన గురించి వాడేమనుకుంటున్నాడు, ఇలాంటిది తుక్కు సరుకుతో మన మైండ్లో అంతా బూజు పట్టేసింది అనుకోండి. అప్పుడు భగవద్గీత చెప్పినా, మాస్టర్ గారు ఏం చెప్పినా భలే చెప్పారండి, చాలా బాగా చెప్పారు, మాస్టర్ గారు ఎవరో చెప్పలేరు అని అక్కడికి నుంచి బయటికి వెళ్ళంగానే మళ్ళీ మనం మనలానే ఉంటాం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఆనాటికి మనం మాస్టర్ గారి గురించి ఎంతలా మాట్లాడుకుంటున్నామో ఆనాటికి మనలో జరగాల్సినటువంటి మార్పు అనేటువంటిది జరగాలి. అంటే మన ఇంట్లో భార్య ఎళ్ళ, భర్త ఎళ్ళ, పిల్లల ఎళ్ళ, తల్లిదండ్రుల ఎళ్ళ, గురువు ఎళ్ళ మనం ప్రవర్తించేటువంటి ప్రతి ప్రవర్తన కూడా మాస్టర్ గారు ఏ రకంగా మనకి నిర్దేశించారు, ఏ రకమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారని మాటికి మనం మననం చేసుకుంటూ, ఆయన అర్థం అవ్వలేదు అనేటువంటి దానికి అవకాశం లేకుండా ఇచ్చారు. అదో పెద్ద ప్రాబ్లం మాస్టర్ గారు లిటరేచర్లో. ఇది మాకు అసలు అర్థం కాలేదండి,
భాగవత రహస్య ప్రకాశం అంటే అబ్బా చాలా బాగా ఇచ్చారు కానీ మాకు ఎక్కట్లేదండి అంటారు ఒక్కొక్కరు. స్పిరిచువల్ అస్ట్రాలజీ అంటే అది ఇంగ్లీష్లో ఇచ్చారు, పోనీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదివారా అంటే అవి పెద్ద పెద్ద పుస్తకాలండి. మనకి ఏదో మన డిస్పెన్సరీకి వెళ్ళి 4 మందుల పొట్లాలు కట్టమంటే కడతాం, కానీ అవన్నీ ఎక్కడ చదువుతాం మనం. అప్పటికి మాస్టర్ గారు మన కోసం ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చారు. అంటే భాగవత రహస్య ప్రకాశం దగ్గర నుంచి చిన్న చిన్న కథలు, ఇదివరకు చిట్టి బొట్టు చింతగింజలు వేస్తారు, అలాగే మనం కథాలహరణ వేసుకున్నాం. అంటే చిన్న చిన్న పిల్లలు కూడా చదివితే అందులో ఉండేటువంటి, అంటే భాగవతంలో ఉండేటువంటి ఆ విష్ణు ధర్మాలు, అంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల క్యారెక్టర్స్లో పెట్టి వాటిని చిన్న చిన్న కథల రూపంలో ఇచ్చారు. పోనీ అవన్నీ చదివారా అంటే అవి చిన్నపిల్లల కోసం అండి అనిపిస్తుంది. ఎలా మరి? అందుకని ఆయన ఈ హాస్యాన్ని అంతా కూడా ఆయన లెక్చర్స్లో పెట్టి సనత్ సుజాతీయం లాంటి దాన్ని ఆయన చెప్తుంటే వింటే మనసుకు ఆహ్లాదంగా ఉండేది. ఏంటండి కఠోపనిషత్ లాంటిది ఆయన గురు పూజలో చెప్తుంటే పొద్దునే లేవగానే ప్రేయర్ చేసిన వెంటనే ఏం చెప్పారు? కఠోపనిషత్ అంటే ఏంటి, మనం ప్రాణం విడిచిన తర్వాత ఏం చేయాలనేటువంటి దాని గురించి లెక్చర్ ఇస్తే మనసుకి ఆహ్లాదంగా ఉంది. అదేంటది అంటే ప్రతి ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఒక హోమియోపతి తీసుకున్నా, జ్యోతిష్ శాస్త్రం తీసుకున్నా, లేకపోతే మనకి పతంజలి యోగ సూత్రాలు తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చారు. ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది కూడా ఇచ్చారు. దాని స్వార్థం కోసం మనం ఉపయోగించుకున్నా బాగుపడే మార్గం ఇచ్చారు. అది ఆయన ప్రిన్సిపల్. అంటే నాలాంటి వాడు ఏదో డిస్పెన్సరీ ఆయన ఫోటో పెట్టుకొని పెడితే అక్కడికి ఆనాటికి అభివృద్ధి చెందింది. కొంతకాలం చెందిన తర్వాత నేనే దీన్ని నిర్వహిస్తున్నానేమో అనిపించంగానే అంటే ప్రతి దానికి ఒక కాల పరిమితి ఉంటుంది కదా. మాస్టర్ గారే ఆయన స్పీచ్లో చెప్పారు, మనందరం చేసినటువంటి పర్మనెంట్గా ఉండిపోవాలి అని చేస్తుంటాం. కానీ పర్మనెంట్గా అంటే ఏంటి, మన మ్యాగ్నిట్యూడ్ ఎంత, మనకు తెలిసినటువంటి కాలం మ్యాగ్నిట్యూడ్ ఎంతో. బ్యాబిలోనియా, తక్షశిల లాంటి మహా నగరాలే ఇదివరకు ఉండేటువంటివే కాల ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయి ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అవి తప్ప అక్కడ జరిగేటువంటిది ఏమీ లేదు. అలా అయిపోయినాయి అవన్నీ కూడా నిర్జీవంగా. మనం చేసేటువంటి ప్రయత్నం ఎంత, మనం లైఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత, మనం చేయగలిగేటువంటి మంచి ఎంత, దాంట్లోనే మనం మంచి చేయాలా వద్దా అనే ఆలోచనలోనే మన జీవితం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని ఆయన తాపత్రయం. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం మనకి ఫార్ములాస్ ఇచ్చారు ఆయన. ఈ ఫ్రీ డిస్పెన్సరీ అనేటువంటిది, ఈ గురు పూజలు అనేటువంటిది. అంటే గురు పూజలకి మనం మొదట మగ పెళ్లివారుగా వచ్చి తర్వాత ఆడపెళ్లి వాళ్ళుగా మారాలని ఆయన చెప్పారు. అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తుంది, గురు పూజలు రాగానే ఫస్ట్ బ్యాడ్జ్ పెట్టుకుందే లోపలికి వెళ్ళినవారు. ఏమంటారో వీళ్ళు అందరినీ సమానంగా చూడాలంటారు, కొంతమంది బ్యాడ్జ్లు పెట్టుకోవాలంటారు, కొంతమంది వద్దంటారు. ఏమిటిది, ఏ డిఫరెన్షియేషన్ ఉంటే సమానత్వం ఏది అనిపిస్తుంది. అంటే ఇది మనం పెట్టుకునేటువంటి అవకాశం కోసం, మనకు ఎస్టిమేషన్ తెలియడం కోసం ప్రిపరేషన్, అంతకన్నా దానికి వాల్యూ ఏం లేదు. కానీ ఆ రూల్ బ్రేక్ చేస్తే మనం దేనికోసం అయితే పెట్టుకున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు అనమాట. ఆ కామన్ సెన్స్ పోయి మాట్లాడుతుంటాం. అంటే అంటే లోపాలు ఎంచేటువంటిది ఆ స్టేజ్ దగ్గర నుంచి మేమేం చేయగలం. గురుపూజలకు వచ్చిన దగ్గర నుంచి ఒక బ్యాచ్ ఉంటారు, సార్ ఏం చేయాలి మేము సర్వీస్ ఎక్కడేస్తారు మమ్మల్ని అంటే వేస్తాం. అందులో కూడా కేటగిరీస్ ఉంటాయి. అంటే మనకి మాస్టర్ గారు పెద్ద పన్నాలో చెప్పారు. అంటే అప్పుడప్పుడే కొత్తగా మానవ జన్మలోకి వచ్చేవాడు ఎలా ప్రవర్తిస్తాడు, కొంతకాలం ఒక మహానుభావుడి దగ్గర, ఒక గురువు దగ్గర పడి ఆ అయస్కాంతీకరణ, ఆ మ్యాగ్నెట్ దగ్గర ఒక జీవితాన్ని కొంతకాలం గడిపినటువంటి వాడు ప్రవర్తన ఎలా మారుతుంది. కొంతకాలం మంచి దారిలోనే వెళ్తున్నాం, నేను కాబట్టి వెళ్ళగలుగుతాను అనేటువంటి అహంకారం వచ్చినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్లో ఇచ్చారు. ఒక చోట కాదు, చాలా చోట్ల చాలా రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్. మాస్టర్ గారు అంటే అది ఆయన లిటరేచర్లో అంత గంభీరమైనటువంటివి కూడా చాలా అరటిపండు తీసి ఇచ్చినటువంటి అర్థం అవ్వలేదని మనం ఎందుకు అనుకుంటామంటే మన సదుపాయం కోసం. అర్థమైందంటే ఎందుకు ఆచరించాల్సి వస్తుందిరా నాయన, మళ్ళీ మన స్వభావం మారిపోతుందేమో భయం మనకి. ఆ భయాన్ని దాటి మనం మాస్టర్ గారు ఏం చెప్పారో అది ఆచరించగలిగేటువంటి సామర్థ్యం మనకు వచ్చినప్పుడు మనకి
అంటే సామర్థ్యం రావడం అంటే మాటమాటికి అదే పని. అంటే సైకిల్కి మనం కొత్తగా నేర్చుకుంటే ఎదురుకుండా ఉన్న వాటినే గుద్దేస్తాం. ఎదురుకుండా వచ్చేవాడిని పక్క జరుగు అంటాం. మనం పక్క జరగాలని మనం మైండ్ తట్టదు, చూసారా? అంటే ఎదురుకుండా వాడు తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది మనకి ఫస్ట్ ఈ మార్గంలోకి రాగానే. అంటే తప్పు కాదురా నువ్వు చూడాల్సింది, వాళ్ళు మనం ఏదైనా వాడికి చేయగలమేమో చూడు, లేదా నువ్వు తప్పుకో, వాడి పని చేసుకొని నువ్వు నీ పని చేసుకో అనేటువంటి కామన్ సెన్స్ పోతున్నావు. ఈ కామన్ సెన్స్ మనకి ఆనాటికి పెరిగేటప్పటికి మనం సైకిల్ తొక్కుతున్నా, మాట్లాడుతున్నా, భగవద్గీత మాట్లాడుకుంటున్నా, లేకపోతే మాస్టర్ గారు లెక్చర్ వింటూ సైకిల్ తొక్కుతున్నా సరే ఎవరికి తగలకుండా జాగ్రత్తగా వెళ్ళేటువంటిది, ఆ స్పీడ్ మనం వెళ్తున్నా సరే ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా తొక్కేటువంటి చాతుర్యం అనేటువంటిది ఆటోమేటిక్గా మనకి అలవడుతుంది. అంటే మిగిలిన వాళ్ళ ప్రవర్తనతో మనకి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా, మాస్టర్ గారి లైన్లోంచి తప్పుకోకుండా, మాస్టర్ గారి వర్కే జీవితంలో మనం ఆచరించేటువంటి వర్క్గా అయ్యేటువంటి ఆ పరమావధికి మనం చేరుకునేటువంటి గమ్యం మనకి ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుందంటే మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడే మనకి ఒక టార్చ్ ఇస్తారనమాట ఆయన. అంటే మనం ఆచరించాల్సినటువంటిది మూడు అడుగులే కనిపిస్తుంటుంది. వివేకానంద స్వామి మనకి ఇచ్చినటువంటి కథల్లో ఉంది అది. ఏమిటంటే ఇద్దరున్నారట, ఎదురుకుండా పెద్ద అడవిందట, చీకటట, అమావాస్య రాత్రిట. ఇద్దరికి టార్చ్ లైట్ ఇచ్చారట గురువుగారు. అరే దీన్ని ఉపయోగించుకొని వెళ్ళిపోండిరా ఈ అడవిని దాటి అన్నారు. సరే, ఒక పొద్దున అక్కడ చూసేటప్పటికి ఒక శిష్యుడు అక్కడే ఉన్నట్ట, ఇంకోటి లేట. ఏంట్రా ఇక్కడే ఉన్నామంటే, మీరు భలే వాళ్ళండి గురువుగారు, అంత పెద్ద అడవి ఉంది, అదేమో 2 కిలోమీటర్లు ఉంది, మీరు ఇచ్చిన టార్చ్ లైట్ ఏమో 3 అడుగులు చూపిస్తుంది, 3 అడుగులు నేను ఎక్కడ దాడుతానండి, అదంతా భలే చెప్పారు మీరు, అదంతా కనిపించదు నాకు, ఎలా కనిపిస్తుంది అన్నట్టు. సరే రెండో వాడిని కూడా చూద్దాం. రెండో వాడిని అడిగట, ఏంట్రా నువ్వెలా దాటేవరా అంటే, గురుగారు మీరు ఇచ్చింది 3 అడుగుల వరకు కనిపిస్తుంది కాబట్టి 3 అడుగులు నేను నడిచాను, ఇంకో 3 అడుగులు కనిపిస్తుంది, అలా దాటానండి అన్నట్టు. అది కావాల్సినటువంటి మార్గం. అంటే మొత్తం అంతా తెలిసిన తర్వాత మనం చేద్దాం అనుకుంటే అదేం సాధ్యపడేది కదా. మొత్తం అంతా మనకి ఎలా తెలుస్తుంది? మనం ఆనాటికి ఆచరిస్తుంటే దాని తర్వాత ఉండేటువంటి స్టెప్ మనకి ఆచరించగలిగేటువంటి సామర్థ్యం వస్తుంది. అర్థం అవ్వడం అనేటువంటిది అంటే అది మన స్వభావంగా మారగలిగేటువంటి ఆ రకమైన ట్రైనింగ్ మన మనస్సుకి, మన చిత్తానికి, వాటికి వస్తుంది. అంటే నాలాంటి వాడు ఈజీగా కూర్చుని చెప్పచ్చు. అంటే ఇక్కడ మనం ఎవరిని కూర్చోబెట్టినా పరికేటువంటిది ఆయన కాబట్టి ఎవరిలోంచైనా మంచి మాటలు వస్తాయి. ఇక దిగిన తర్వాత మనం ఆ మంచి మాటల్ని ఎప్పుడు మనం ఆచరణలో పెట్టాలంటే ఇప్పుడే. టైం ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా ఆగదు. మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నా పని నేను నా స్పీడ్లో నేను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను, ఫాలో అవ్వగలిగిన వాళ్ళు అవుతారు, లేని వాళ్ళు మెల్లగా ఫాలో అవుతారని చెప్పారు. తర్వాత ఎవరి కోసం నేను వెయిట్ చేయను, నేను చేయాల్సినటువంటి పని చేసుకుని వెళ్ళిపోతాను. అంటే వాడు మనని మంచిగా అనుకునేటువంటి దాకా మనం వెయిట్ చేస్తే ఈ లోపల మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ అవ్వడం అంటే లైఫ్ వేస్ట్ అవ్వడం. కాబట్టి మనం టైంని ఎలాగ సద్వినియోగపరచుకోవాలి. ట్రిమ్ యువర్ యాక్టివిటీ ఇంటూ టైం. అంటే మన యాక్టివిటీస్ అన్నీ కూడా టైం ప్రకారం మనం ఎప్పుడైతే దాన్ని మనం చేయగలగడం అనేటువంటిది. అంటే ఒక సైకిల్ పొద్దున సాయంత్రం 6 గంటలకు ప్రేయర్ చేయాలనేటువంటి దాంతో మొదలుపెట్టి మాస్టర్ గారు, ఆ తర్వాత డిస్పెన్సరీ అనేటువంటి దాంట్లో మందులు ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టి, అందులోనే వేదం నేర్పించడం అనేటువంటిది మొదలుపెట్టి, అందులోనే ఈ డిస్పెన్సరీలో హోమియోపతి 10 మందికి నేర్పడం అనేటువంటిది మొదలుపెట్టి, అలానే యాస్ట్రాలజీ క్లాసులు, యాస్ట్రాలజీ నేర్పించడం, దాన్ని ఎలా వాడుకోవాలి అంటే ప్రిడిక్టివ్ యాస్ట్రాలజీ, డైరెక్టివ్ యాస్ట్రాలజీ, రేపేమవుతుంది అనేటువంటి దాని గురించి ఆలోచించడమా, లేకపోతే రేపు మనం ఏ రకంగా ప్రవర్తిస్తే మనం మన పరమావధి, మన జీవిత పరమావధి, మనం గమ్యాన్ని చేరుకోగలం. అంటే మన జీవితానికి చరితార్థత ఏది ఆచరిస్తే వస్తుంది అనేటువంటి డైరెక్షన్ అందులోంచి మనం తీసుకుని దాన్ని ఆచరించగలగటమా అనేటువంటి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే మనకి ఇచ్చిన పరికరాన్ని మనం ఏ రకంగా ఉపయోగిస్తున్నాం, మంచి విధంగానా చెడ్డ విధంగానా. అంటే ఒక శరీరం దగ్గర నుంచి, థాట్ దగ్గర నుంచి, అందుకనే మన హ్యాబిట్ దగ్గర నుంచి ఏం హ్యాబిట్స్ మనం ఇంకల్కేట్ చేసుకోవాలి. అంటే చెడ్డ హ్యాబిట్స్ అన్నీ పోయిన తర్వాత మనం మారుదాం, మనం మంచి హ్యాబిట్స్ చేసుకుందాం అనుకుంటే అది కుదరదు నాయనా. చెడ్డ హ్యాబిట్ పోవాలంటే మంచి హ్యాబిట్ నువ్వు లైఫ్లోకి
దేన్ని మంచి హ్యాబిట్ అనుకుని నువ్వు దేనైతే అనుకుంటున్నావో దాన్ని మాటికి ఆచరించడం ద్వారా నీలో ఉన్నటువంటి చెడ్డ హ్యాబిట్స్ పోవడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ పోయిన తర్వాత నేను అదేదో టైడ్ వస్తుంది కదా, అవాక్ అయ్యారా కన్నెంట్లో ఇలా అంటే వైట్గా అయిపోతుంది. అలాగ అంతా మనం మారిపోయిన తర్వాత అప్పుడు మనం మంచి పని మొదలు పెడదాం అంటే అది కుదిరే పని కాదు. కాబట్టి భోజనాల దగ్గర ఎవరినో పెట్టాం, పారేస్తే మీరు జాగ్రత్తగా చూడండి, ఎవరిని పారేయకుండా చేయండి అని చెప్పేటోడికి బాగానే ఉంది. అయితే మనం ఏ రకంగా మనం చెప్పాలి ఇంకోళ్ళకి అంటే, మనం ఏం చెప్పినా ఏ పని చేసినా ఇంకోళ్ళు నొచ్చుకోకుండా చేయడం అనేటువంటిది ఆర్ట్ అనమాట. అది కుశలత అంటారు దాన్ని. అది నేర్చుకోవాలి మనం. అంటే ఎవరు ఏమనుకున్నా నేను ఇలానే చేస్తానండి, నేను ఎప్పుడు కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడతానండి అంటే నీకు అధికారం లేదని అయినా నోరు మూసుకొని నీకు చెప్పడం రాకపోతే మానేయి అన్నారు. సత్యమే పలకాలి, ప్రియంగా పలకాలి. ఒకవేళ సత్యమైనా సరే ప్రియంగా పలకలేకపోతే నోరు మూసుకొని నువ్వు చెప్పక్కర్లేదు, అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అదిట ధర్మం. అంటే మనం చెప్పారు గురువుగారు, బ్యాడ్జ్ లేని వాళ్ళని లోపలికి పంపించద్దు అని చెప్పారు. ఓకే, ఇంత పెద్దవాళ్ళండి, ఆ మాత్రం బుద్ధి లేదా? మాస్టర్ గారు చెప్పారు కదా బ్యాడ్జ్ పెట్టుకొని, అక్కడ రాస్తున్నారు కనిపించట్లేదా, వెళ్ళి తీసుకోండి అని చెప్పచ్చు. ఇంకో విధంగా ఏం చెప్పచ్చు, సార్ మాస్టర్ గారు చెప్పారు బ్యాడ్జ్ పెట్టుకొని కొంచెం అక్కడ రాస్తున్నారు వెళ్ళి తీసుకోండి. రెండు ఒకటే మనం నిర్దేశించినటువంటి. కానీ మనం ఏ రకంగా చెప్తే ఎదుటివాడిని హర్ట్ చేయకుండా మన దగ్గరికి డిస్పెన్సరీకి కానీ గురు పూజలకు కానీ మన దగ్గరికి ఎవరైతే సహాయార్థం వచ్చారో వాళ్ళ రూపంలో వచ్చేటువంటిది నేనే అని చెప్పారు కదా మాస్టర్ గారు. అంటే నిజంగా మాస్టర్ గారే ఒకవేళ బ్యాచ్ మర్చిపోయి వచ్చారంటే మనం ఎలాగ ఆయన ఎలా ప్రవర్తిస్తామో అలాగ మనం మిగిలిన వాళ్ళు ఎలా ప్రవర్తించడం అనేటువంటిది నేర్చుకోవాలి. అలానే ఏదైనా పారేస్తే జాగ్రత్తగా చూడండి, పారేయకుండా చెప్పండి. ఇన్ని ఏళ్ళు వచ్చాయి, ఎందుకు అలా పారేస్తున్నారు, వ్యర్థం చేస్తున్నారు ఈ తినేటువంటి పదార్థాలని, ఆ మాత్రం బుద్ధి లేదా, మీరు ముందే చెప్పొద్దా అని చెప్పచ్చు. మనం ఎవరం చెప్పడానికి. అలాగా మాస్టర్ గారు ఉన్నదాన్ని జాగ్రత్తగా వినియోగించమన్నారండి, ఆ పారేయకండి, మీకు కావాల్సినంత అడిగి పెట్టించుకోండి అని మనం ముందు చెప్పాలి. మనం వేసేటప్పుడేమో పర్లేదు కొంచెం వేయండి అనగానే మనం తెలుసు కదా, మన హడావిడిలో అప్పటిదాకా సర్వింగ్ అంటాం. సర్వింగ్ అంటే వడ్డలు స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి మనం నుంచుంటాం కదా. చాలామంది నాలాంటి వాళ్ళు అందరూ అదే చేస్తారు. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి నుంచుని ఇది లేదా అది లేదా అని అరుస్తుంటారు అక్కడ అరేంజ్ చేసినట్టుంటారు. సర్వింగ్ అంటే ఏంటి, మనం ముందే వెళ్ళి దానికి కావాల్సినటువంటివి చూసుకోవాలి కదా. ఆ పచ్చళ్ళు ఏమో గరిటెలు పెడతాం, వాళ్ళే పచ్చడి వేసేటవాడికి మనం పప్పు కన్నా పచ్చడి ఎక్కువ ఉంటుంది. మరి పారేకి చేస్తారా? అంత పచ్చడి తిండి ఏముంది, గురు పూజలకు వచ్చిన పర్పస్ అంతా పోయి బాత్రూమ్లు ఖాళీ లేకుండా అయిపోయిన తర్వాత నీళ్ళు ఎవరికి అందవు, మళ్ళీ మనం వాటర్ ట్యాంకర్ తెప్పించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది చిన్న చిన్న విషయాలు. మనం చెప్పేటువంటి మాట ద్వారా మనం 90% మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసుకోవచ్చు కదా. మనకి ఎవరితో అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళతో వెళ్ళి సౌమ్యంగా మాట్లాడడం అనేటువంటిది మనం నేర్చుకుంటే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు రెక్టిఫై అయిపోతాయి. అంటే మనలో ఏంటి మార్పు చెందాలి అంటే, మనలో కామక్రోధాలు ఎప్పుడైతే తగ్గుతున్నాయో మన ఎన్విరాన్మెంట్లో కూడా మన చుట్టుపక్కల కూడా కామక్రోధాలు అనేటువంటివి న్యూట్రలైజ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే మనలో తగ్గినప్పుడు. ఇంకోళ్ళో తగ్గితే మన ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది అనిపిస్తుంది జనరల్గా హ్యూమన్ సైకాలజీకి. ఇంకోడే తప్పు చేస్తున్నాడు, వాళ్ళ వల్లే మనం పాడైపోతున్నాం అనుకుంటున్నాం, కానీ మన వల్లే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి సత్యం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోవడం కోసమే పరిస్థితుల రూపంలో మనకి మాస్టర్ గారు అవతరించి మనకు కావాల్సినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో, మనలో జరగాల్సినటువంటి రెక్టిఫికేషన్ ఏదైతే ఉందో అది ఆయన చేస్తుంటారు ఎప్పటికప్పుడు. 10 మంది మనం ఇంత గురు పూజలకు వచ్చామండి, ఇంత సర్వీస్ చేసామండి, వాడు చూడండి నన్ను ఏం మాట అన్నాడో, నాకు అన్నం కూడా తినబుద్ధి కాలేదండి గురు పూజల్లో, నేను తినకుండా వచ్చానండి అని చెప్తాం. అంటే ఎవరికి నష్టం? గురు పూజల్లో ప్రసాదం, అది అన్నమా? మాస్టర్ గారికి మన నైవేద్యం పెట్టి తీసుకొచ్చింది దాన్ని అన్నం అనుకుంటున్నాం మనం, కానీ ప్రసాదం కదా. అంటే మనం ఎవరి మీద కోపం చేత ఏం చేసాము, రిజల్ట్ ఏమో మాస్టర్ గారి మీద అది పడింది కదా. మాస్టర్ గారి ప్రసాదం తీసుకోకుండా మనం వచ్చేస్తాం, ఎవరికి నష్టం అది? తర్వాత ఎవరో ఏదో అనుకుంటున్నారండి, ఏంటనండి గురు పూజలకి వెళ్ళినా సరే వాళ్ళు ఇలా అనుకుంటారండి, ఇంకా గురు పూజలకి వెళ్ళి ఏంటండి మనకు వచ్చేది ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, నువ్వు బెనిఫిట్ కోసం వస్తావా మా గురు పూజలకి అంటే బెనిఫిట్ కోసమనే వస్తాం, బెనిఫిట్ లేకపోతే ఎందుకు వస్తాం? ఈ కాలంలో వస్తే మనకేదో
మంచి జరుగుతున్నటువంటి దాంతో వస్తాం. తీరా మేము గురుపూజలకు వచ్చిన దగ్గర నుంచి మాకు మంచి కన్నా మరి ఏంటోనండి మాకు కష్టాలు ఎక్కువ అనిపిస్తుంటాం. అంటే రెక్టిఫికేషన్ ఎక్కడ జరగాలో అక్కడ మనకి పతంజలి యోగ సూత్రాల్లో చెప్పారు, మనకి ఎక్కడైతే వీక్ పాయింట్ ఉన్నాయో అక్కడ వాతలు పెడుతుంటారు మనకి. ఎందుకంటే ఆ వీక్ పాయింట్స్ లేకుండా చేయడం కోసం, వాటిని అప్పుడే కదా మనం అధిగమించగలం. ఒకడికేమో చాలాసార్లు చెప్పుకున్నాం మనం, మాస్టర్ గారు పతంజలి యోగ సూత్రాలే చెప్పారు. ఒకడికేమో డబ్బులున్నా లేకపోయినా పర్లేదండి, ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే చాలా అనిపిస్తుంట. వాడికేమో ఎప్పుడు ఇంట్లో ఎవరో ఒకరు నలతగా ఉంటారట. వాడు ఆఫీస్కి వెళ్ళి ఇంట్లో అందరూ బాగానే ఉన్నారనుకునే టైంకి మన అబ్బాయికి 99 జ్వరం వచ్చిందండి వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తే వాడికి ఏమనిపిస్తుంటే శతమానానికి ఒక్కటి తక్కువ అయ్యి బాబోయ్ అనిపిస్తుంటే. ఇంకోటికి ఏమో ఈ ఆరోగ్యం ఇవన్నీ కాదండి, డబ్బులుంటే చాలు, ఇవన్నీ కూడా మనం ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయించవచ్చు అనుకుంటాం. అంటే డబ్బుల వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుందని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళకేమో ఎప్పుడు కూడా డబ్బుల కోసం కటకట్లాడుతుంటుంది. ఏంట్రా బాబు ఎన్ని డబ్బులు సంపాదించినా సరిపోవట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దాన్ని మనం అధిగమించడం కోసం. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎంత కష్టం మనకి ఎదురైనా సరే అది మనకి రెక్టిఫికేషన్ కోసం మన జీవితంలో వచ్చింది. ఇదివరకు మనం ఏం చేసామో దాని యొక్క అనుభవం మనకి ఎప్పుడు అంటే మనకి ఏదైనా చెడ్డ అనుభవం వస్తే మాకు ఎయిర్ నెట్స్ అని నడుస్తుందండి, అందుకనే మాకు ఈ కష్టాలు వచ్చాయి అనుకుంటాం. కాదు, అంతకుముందు మనం ఇప్పుడు కష్టాలు పడేటువంటి కర్మ మనం ఎప్పుడో చేసేసాం. ఆ టైం వచ్చినప్పుడు ఆయన వస్తారన్నమాట. దానికి లార్డ్షిప్ అయింది, ఎవరి పోర్ట్ఫోలియో వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు మన జైల్లో పెట్టారనుకోండి, జైల్లోకి మనం సంఖ్యలు వేసిన వాడు దుర్మార్గుడు అనిపిస్తుంది, కానీ వాడు కాదు కదా. మనం చేసిన కర్మ వల్ల మనం జైలుకి వెళ్తున్నాం, మనం చేసిన కర్మ వల్ల మనం కర్మఫలం అనుభవిస్తున్నాం. కాబట్టి చెడ్డ కర్మ మనం ఎప్పుడైతే చేసామో ఇదివరకు దాన్ని అనుభవంలోకి తీసుకొచ్చే పోర్ట్ఫోలియో ఒకరికి ఇచ్చారు, అతను శనేశ్వరుడు. అది మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చదివితే తెలుస్తుంది. కాబట్టి మనం చేసుకున్న దానివల్లే మనం బాధలు పడతాం, కానీ గ్రహాల వల్ల నక్షత్రాల వల్ల కాదు. కాబట్టి మన ప్రవర్తనలో మార్పు వస్తేనే మనం ఈ పరిణామంలో ముందుకెళ్తాం. మన ప్రవర్తనలో మార్పు వస్తేనే మనం 10 మందికి ఉపయోగపడేటువంటి పనిలో మనం దూరం చేసుకోకుండా కొనసాగలుగుతాం. 10 మందితో మనం సహజీవనం చేయడానికి కలిసినటువంటి మార్పు మనలో వస్తుంది. కనుక ఆ రకమైనటువంటి మార్పుని, ఆ రకమైనటువంటి రెక్టిఫికేషన్ని వచ్చినప్పుడు మన హృదయాలని దయతో ఆనందంతో దాన్ని స్వీకరించగలిగేటట్టు, దానిలోంచి మనం కావలసినటువంటి ఆచరణ రూపమైనటువంటి నిర్దేశాన్ని తీసుకునేటట్టు, దాన్ని మళ్ళీ మన జీవితంలో ఆచరించి దాన్ని అధిగమించి 10 మందితో కలిసి ఒక మంచి పని చేయగలిగేటువంటి సామర్థ్యం మనకి మాస్టర్ గారు ప్రసాదింతురుగాక అని మీ అందరి రూపంలో ఉన్నటువంటి మాస్టర్ గారికి ఇంకొకసారి నమస్కారం చేసుకుంటున్నాను. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.